నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ది ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒలింపిక్ రన్ ఘనంగా జరిగింది. ఆక్వా కాంప్లెక్స్ నుంచి చిల్డ్రన్ పార్క్ వరకు సాగిన ఈ రన్ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గణబాబు జెండా ఊపి ప్రారంభించారు. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఒలింపిక్ రన్ నిర్వహించామని తెలిపారు. అలాగే ఎలమంచి ఎమ్మెల్యే సుందర్రావు విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఒలింపిక్ రన్లో క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం ప్రతిభ గల క్రీడాకారులను, కోచ్లను ఎమ్మెల్యేలు ఘనంగా సత్కరించారు. ఇక ఈ కార్యక్రమంలో ది ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంటే చాలా ఆయన మాట్లాడుతున్నప్పుడు మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి ఎప్పుడు చెప్పినా కూడా 1924 మధ్యలో చాలా నష్టపోయాం. ఆ నష్టపోయింది మళ్ళా మొన్న అసెంబ్లీలో మరి శాసనసభ్యులు స్పోర్ట్స్ని నిర్వహించిన తీరు, ఆదర్శం ఇవన్నీ కూడా ఒక మెసేజ్ ఇచ్చాం స్పోర్ట్స్ అంతటికి, స్పోర్ట్స్ లవర్స్కి కానీ స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్కి కానీ ఇవ్వడం జరిగింది. అలాగే అనేకమైనవి స్టేడియంస్ కోసం ప్రతి ఎమ్మెల్యేని కూడా మరి ప్రతి నియోజకవర్గంలో కూడా స్పోర్ట్స్ స్టేడియంస్ కోసం గణబాబు గారు అలాగే మేము అందరం కూడా మరి అనేకమైన ప్రపోజల్స్ తీసుకొని వెళ్తున్నాం. డెఫినెట్గా అందులో సాధించుకుంటూ ముందుకెళ్తాం. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, విజనరీ. ఇప్పుడే మాట్లాడారు మన రాజుగారు, గచ్చిబౌలిలో చంద్రబాబు నాయుడు గారు కట్టినట్టు కాదు, ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. డెఫినెట్గా అంతకు మించి ఇంకా మనకి స్పోర్ట్స్ సపోర్టు వస్తుంది, ఆల్రెడీ వస్తుంది. డెఫినెట్గా ప్రతి ఒక్క ఇది కూడా ఒలింపిక్ అసోసియేషన్ ద్వారా, అన్ని అసోసియేషన్ల ద్వారా సపోర్ట్ చేసుకుంటూ మరింత పిల్లలు కేవలం ఒక స్కూల్కో లేదా ఒక కాలేజీకో పరిమితం కాకుండా ప్రతి వీధిలో కూడా పిల్లలు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళే దిశగా ప్రణాళికలు ఉంటాయి. అది మేము ఇక్కడ గర్వంగా చెప్పుకుంటాం. ఒలింపిక్ అసోసియేషన్ అంటే విశాఖ వైపు చూస్తూ ఉంటుంది. కంబైన్డ్ స్టేట్లో కూడా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం వైపే ఒలింపిక్ అసోసియేషన్ అనగానే ఒక గౌరవం, ఒక గుర్తింపు. దానికి స్వర్గీయ కోదండరామయ్య గారిని గుర్తు చేసుకోవాలి. ఆ స్ఫూర్తితోనే ఇంతమంది ఈరోజు వేదిక మీద ఉంటే, సరే నేను విజయ్ కుమార్ ఒక స్థాయిలో ఆడినా భారతదేశ అత్యున్నత పురస్కార గ్రహీతలు ఈ వేదిక మీద ఉన్నారు. అర్జున, ద్రోణాచార్య ఇలాంటివి అచీవ్ చేయాలనే ఈ చిన్నారులందరికీ కూడా ఒక స్ఫూర్తి కావాలి. ఆ స్థాయిలో దేశానికి మంచి పేరు తీసుకురావాలి, మన రాష్ట్రానికి, తద్వారా మీ తల్లిదండ్రులకి, మన జిల్లాకి. ఎందుకంటే క్రీడలు అనగానే వాస్తవం చెప్పాలంటే పాస్ట్ హిస్టరీ తీసుకుంటే ఒకప్పుడు ఒలింపిక్స్లో భారతదేశం చాలా ఎక్కువ మెడల్స్ సాధించేటువంటి దేశం. అది రాను రాను వచ్చేటప్పటికి 1-2కి పరిమితమైంది. ఇంత అత్యధిక జనాభా ఉన్న ఆశించిన స్థాయిలో మెడల్స్ రాకపోవడానికి క్రీడలు అనేటువంటివి నిర్లక్ష్యం చేయబడినటువంటి అంశం. ప్రజాస్వామ్యంలో స్పోర్ట్స్ వల్ల, స్పోర్ట్స్కి కేటాయించిన బడ్జెట్ వల్ల, ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రాజకీయ వ్యవస్థలో ఓట్లు రావు. ఆ రకంగా ఉండేటువంటి వ్యవస్థ నుంచి స్పోర్ట్స్ అంటే కేవలం శారీరక దారిద్ర్యమో ఆరోగ్యమో కాదు, ఇది ఒక ఎకనామిక్ యాక్టివిటీ అని గుర్తించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముఖ్యమంత్రి అయినాక మన రాష్ట్రం కంబైన్డ్ స్టేట్లోనే మీకు తెలుసు నేషనల్ గేమ్స్ తీసుకొచ్చినాక ఇప్పుడే మా విజయ్ చెప్పారు, అక్కడ గచ్చిబౌలి స్టేడియం కట్టడానికి కానీ, యూసఫ్గూడ స్టేడియం కట్టడానికి కానీ మొదట్లో ఓన్లీ కేవలం హైదరాబాదే కేంద్రంగా నేషనల్ గేమ్స్ చేద్దాం అనుకున్నప్పుడు, ఆ రోజు నేను కూడా శాప్లో డైరెక్టర్గా ఉన్నాను, ఎమ్మెల్యేగా ఉన్నాను. విశాఖపట్నానికి కోదండరామయ్య గారు ఆ రోజు ఇక్కడ కూడా చేయాలి, ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఇక్కడే ఉంది, అదర్ ఫెసిలిటీస్ వైజాగే ఉంది, ఇక్కడ ఈవెంట్స్ కొన్ని చేయాలి అని అన్నప్పుడు ఆఖరి నిమిషంలో డెసిషన్స్ తీసుకోవడం వల్ల రామకృష్ణ బీచ్లో అక్కడ బీచ్ వాలీబాల్ కావచ్చు, స్కేటింగ్కి సంబంధించిన బ్యాంక్ ట్రాక్ కావచ్చు, ఉడా పార్క్లో, యాటింగ్కి సంబంధించి ఋషికొండలో కావచ్చు, ఇవన్నీ ఒక మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ రోజు క్రియేట్ కాబడింది. ఈరోజు చాలా శుభతరుణం అండి. ఈ ఒలింపిక్ రన్ స్టార్ట్ చేశారు. ఇది నాకు శాప్ డైరెక్ట్గాను రీసెంట్గా అపాయింట్ అయ్యాను. నేను ఈ
ఈ శాప్ డైరెక్ట్గాను ఉపయోగించుకొని ఎలా చేయాలా ఏంటని ముందుకి సీనియర్స్ అంతా చాలామంది ఉన్నారు. మీ పాత్రికేయుల సపోర్ట్ కూడా తీసుకొని ముందుకి ఎలా చేయాలా, ఏంటి ఈవెంట్ చేయాలా, అన్ని నేషనల్ ఈవెంట్స్కి ఎక్కడికో వెళ్ళాలా, ఏదో చేయాలని చెప్పి అందరూ అంటున్నారు. స్పోర్ట్స్ మెన్ అందరూ తెలిపి నేషనల్ ఈవెంట్స్ మన విశాఖపట్నంలోనే కండక్ట్ చేసే విధంగాను ఏ విధంగా చేయాలా, అంతర్జాతీయంగానే నేషనల్ ఈవెంట్స్గా ఎలా చేయాలి ఏంటని ముందుకి మనం సాహిత్యం ఎంత సహకారంతో చేస్తాను.